బావా ఏం చేస్తున్నావు డాబా పైన? మొక్కలు చామంతి మొక్కలు పెడితే నిన్న కోతులు వచ్చి పీకేసినాయి. అవి సరి చేస్తున్నా. చామంతి మొక్కలా? ఏం కలర్స్ ఇవి? ఎల్లో, మెరూన్, వైట్. అది నాలుగోది కూడా ఉందిగా. ఇదేమో బాబా తెలీదు, చెప్పలేదు ఆయన. తక్కువ సరే. డ్రాగన్ ఫ్రూట్. హాయ్ అండి. డ్రాగన్ ఫ్రూట్ మొక్క మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేసా. ఇది బ్రతికిందో లేదో తెలియదులే కానీ వేసి 1 వీక్ పైనే అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కలర్ కూడా తెలియదు ఏంటో. ఇందులో అయితే మొలిచిన మొక్కలు, ఈ టబ్లో ఏ మొక్కలో ఇవన్నీ తెలియదు, కొంచెం పెరిగితే కానీ. ఇందులో అయితే యాక్చువల్గా కనకాంబరం విత్తనాలు కూడా వేసాం. మరి ఇవన్నీ అందులో ఏ మొక్కలు అవుతాయో ఏమో తెలియదు. ఏంటి పుట్ట మరి ఇదంతా క్లీన్ చేసుకోవచ్చుగా? అంతేగా బాబా, ఇలా ఆదివారం వచ్చింది పైకి. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నావుగా. ఆడవాళ్ళకి సెలవు చేసుకోవాలిగా, చేసుకోవాల్సిందేనా? తప్పదంటావా? తప్పదు. మరి మొదలు పెట్టపోయావా ఇదంతా? కత్తిరిస్తే మంచం ఎప్పుడు ఇస్తా బాబా. ఈ మంచం చూసారా? ఈ మంచాన్ని తీసే బుద్ధి కాదు మాకు. ఎందుకని బట్టి ఇది మా అత్తయ్య మంచం అంటే మా ఆయన వాళ్ళ అమ్మది. ఎస్, ఈ మంచం మా అమ్మ తెచ్చుకున్న మంచం అన్నమాట, వాళ్ళ పుట్టింటి దగ్గర నుంచి. అందుకని ఈ మంచాన్ని తీసే బుద్ధి కాదు. కాకపోతే కింద అడ్డంగా ఉందని చెప్పేసి పైన పెట్టాం. నవరం తప్ప దీనికి ఇవన్నీ లూజ్ అయిపోయినాయి అనమాట, బోల్ట్లు. ఇది బోల్ట్లు మంచం. ఇక్కడ బోల్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా లూజ్ అయిపోయినాయి. అందుకని చెప్పేసి దీన్ని పడిపోతామని భయం వేసి పైన వేసాం. అయితే ఇప్పుడు ఇది మొత్తం కూడా కట్ చేసి తీసేయాలి. ఈ నవరంతా తీసేసి మళ్ళీ కొత్త నవర అల్లాలి. దీనికి అల్లేసి ట్రై చేయాలి ఎలా ఉంటుందో. అప్పుడు ఇంతకుముందు లాంగ్ వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, ఒకసారి వెనక చిన్న ఫారెస్ట్లోకి వెళ్దామని చెప్పేసి. ఇదిగోండి, ఇదే ఆ ఫారెస్ట్. మొత్తం క్లీన్ చేసామన్నమాట పోయినసారి సాటర్డే సండే క్లీన్ చేసాం. మొత్తం క్లీన్ చేసేసి చెట్లన్నీ పీకేసామన్నమాట. పీకేసి అందులో కొన్ని కూరగాయ మొక్కలు అంటే వంకాయ మొక్కలు ప్లస్ కనకాంబరం మొక్కలు కొన్ని నాటాం. కిందకి వెళ్ళినప్పుడు చూపిస్తుంది ఈసారి. జాంకాయ చెట్టు కూడా, చెట్టు నిండా కాయలు వచ్చినాయి అని చెప్పేశాను కదా, అవి కూడా కొమ్మలు చాలా వరకు కోసేసాం. కాయలన్నీ కూడా పురుగులే ఉన్నాయి కాయలన్నిట్లో, అందుకని కాయలు కూడా కోసి పారేసాం అన్నమాట. ములక్కాయ చెట్టు కూడా కింద కొమ్మలన్నీ తీసేసాం, అందుకని కొంచెం నీట్గా కనిపిస్తుంది ఆ వెనక ప్లేస్ అంతా కూడా. ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ ఇంకా ఏమైనా కొన్ని మొక్కలు పెడదాం అనుకుంటున్నాం, పెట్టాలి కొనుక్కొచ్చి. అయిపోయింది, నవర్ మొత్తం కట్ చేసాం. దీనికి పెయింట్ వేయాలి. పెయింట్ వేసి ఈ మంచానికి పెయింట్ వేయాలి. పెయింట్ వేసి మళ్ళీ కొత్త నవర్ తీసుకొచ్చి అల్లాలి. అల్లి కిందేసేసేయాలి. ఇది టేకు మంచం అన్నమాట. అందుకని ఈసారి అల్లేసి నవర్ కింద పడేసేయాలి. పొట్టి ఎందుకని ఇంత మట్టి వచ్చింది? వర్షం వచ్చిందనా? మరి రోజు కూడా వచ్చుగా. 2 రోజులకు ఒకసారి. అన్నం కూడా 2 రోజులకు ఒకసారి తింటావా అండి? మరి ఇది కూడా రోజు ఉడుచుకోవచ్చుగా. ఓ పని మనిషిని పెట్టుకోపోయావా మరి? వద్దురే బాబా, మనకు మనం చేసుకోవటం. పని మనిషి అక్కర్లేదంటావా? పోటీ ఇక్కడ ఎందుకు ఈ రెండింటిలో మట్టి పోసి పెట్టావు? గులాబీ చెట్లు కొనుక్కొచ్చేయాలి బాబా. గులాబీ మొక్కలు వేయాలా? పోయిన సంవత్సరం వేసావుగా. వేసా బాబా, దానికి ఏళ్ళకి పురుగు బట్టి చచ్చిపోయింది. అవును, ఎందుకనో వింటర్ సీజన్ అంతా బాగానే ఉంటున్నాయిలే కానీ ఎండాకాలం వచ్చేసరికి పాడైపోతున్నాయి, చనిపోతున్నాయి మొక్కలు. పైన డాబా పైన వేసినాయి. మా అమ్మాయి చెప్పిన పని చేయదు కానీ ఇలాంటి దూల పనులు చేసేది. మా పింకీ స్నూపీ 2 ఉన్నాయి కదా, మా పెట్స్ 2 ఉన్నాయిగా. ఆ 2 కూడా మేము బయటికి తీసుకెళ్ళని రోజు ఏం చేస్తాయంటే పైకే వస్తాయి అన్నమాట. పైకి వచ్చేసి వాష్రూమ్స్ ఇక్కడికే, వాటికి డాబా పైనే.
అందుకని ఖచ్చితంగా వారంలో ఒక రోజు అన్నది దీన్ని క్లీన్ చేయాలి. లేకపోతే మనం పైకి వచ్చినప్పుడు ఆ కంపు మనం భరించలేము. ఇంకా ఈ 4 days 5 days వర్షం పడింది కాబట్టి కొంచెం నీట్గా ఉంది. మట్టి అంతా కొట్టుకుపోయి అంతా నీట్గా ఉంది. ఇవాళ సండే కదా, మరి సండే స్పెషల్ ఏం చేస్తున్నావు? ఏం బాబా నువ్వేం చెప్పలేదు ఇంకా. నేను చికెన్ ఎప్పుడు చేసుకొని సాంబార్ పెట్టుకున్నాం అంటున్నా. చికెన్ ఎప్పుడు చేసి సాంబార్ పెడదామంటావా? ఇలా మన చిన్నాళ్ళు పుట్టినరోజుగా వాళ్ళు కూడా వస్తా అన్నారు. అందుకని చికెన్ ఫ్రై చేసి సాంబార్ పెడతాం. రైస్ చేద్దామా వద్దని ఆలోచిస్తున్నా. బిర్యానీ చేద్దామా వద్దని ఆలోచిస్తున్నా. బిర్యానీ చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నావా? ఏమంటావు పవిత్ర? హాయ్ చెప్పు. ఏమంటావు బాబు నువ్వు? చేసేది నువ్వేగా, నేనేమంటా. చేద్దామా వద్దా? ఉన్న ఒకరోజు సెలవులో కూడా అంత రిస్క్ ఎందుకని నా ఉద్దేశం. అంత టైం వంటగది ఒకసారి బాబు వచ్చేది. ఏడు కూడా ఉండట్లేదుగా. అయిపోయిందా? పొట్టి అయిపోయిందా? అవలేదు బాబా. నేను వెళ్ళిపోనా కిందకి. ఇంకోసారి టీ ఇస్తే నేను బజార్కి వెళ్ళి వస్తా. ఇంకోసారి ఊరుకోను బాబా. కొన్ని చాయ్ ఇవ్వు. అదేంటి టీ? సరే నేను బజార్కి వెళ్ళి సెంటర్లో తాగొస్తారే. తాగిన సెంటర్లో ఎందుకని? నువ్వు తాగు. సరే తాగి రాపో బాబా. నాకు నీకు పెట్టు ఓకేనా? కాకపోతే వాళ్ళు శుభ్రంగా పెట్టాలని నాకు తాగబుద్ది కాదు కాబట్టి అందుకని అంత ధైర్యంగా చూస్తున్నావు తాగిరాపో అని కదా. సరే ట్రై చేద్దాం ఒకసారి తాగొస్తా. సరే బాయ్.